అధ్యాయం 29-40 వచనాల వరకు కావచ్చు, యోహాను సువార్త 12 అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చూస్తే 4 సువార్తలలో కూడా యేసు ప్రభుల వారిని ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఆ గాడిద నడవటానికి వస్త్రాలు పరిచి యెరూషలేముకు వస్తున్నప్పుడు ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని, దావీదు కుమారుడు స్తుతింపబడును గాకని వాళ్ళు స్తుతిస్తూ మట్టలు పట్టుకొని ఆయన స్తుతించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడన్నా అదొక్క సందర్భం తప్ప బైబిల్లో ఆనాటి యూదులు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలందరూ కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తును వెంబడించినటువంటి అపోస్తలులు కావచ్చు, యేసు ప్రభు శిష్యులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అదే రీతిగా యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభును అంగీకరించి సంఘాలుగా కట్టబడినటువంటి ఆదిమ సంఘస్థులు కావచ్చు, ఎప్పుడైనా మళ్ళీ యేసు ప్రభుల వారిని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆరాధించినటువంటి సందర్భం కానీ, దాఖలాలు కానీ, సన్నివేశాలు కానీ ఎక్కడన్నా బైబిల్లో ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఆ సందర్భం ప్రవచనం నెరవేర్పు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈరోజు మనం సపోజ్ మట్టలు పట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే గాడిదను ఎక్కిన యేసు ప్రభు కూడా ఉండాలి మనతో పాటు. అర్థమవుతుందా? గాడిద ఉండాలి, గాడిద మీద యేసయ్య ఉండాలి. యేసయ్యను స్తుతించడానికి అప్పుడు మనం మట్టలు పట్టుకుని వెళ్ళాలి. సరే, బై మిస్టేక్ గాడిదని తీసుకురావచ్చు, కానీ యేసు ప్రభుని ఎక్కడి నుంచి తెస్తాం? మనం మట్టలు పట్టుకొని ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా చెప్పాడు, సీయోను కుమారి నీ రాజు. ఎవరు రాజు? నీ రాజు. అందుకే పగడాల ప్రవీణ్ గారు ప్రతి సందర్భంలో నా రాజు, నా రాజు, నా రాజు. రాజు అంటే నా జీవితానికి అధిపతి అయినటువంటి వాడు, నా జీవితాన్ని ఏలేటటువంటి వాడు, నా కుటుంబాన్ని ఏలేటటువంటి వాడు, నాకు జన్మనిచ్చినటువంటి వాడు, నాకు సృష్టికర్త అయిన వాడు, నాకు తండ్రి అయినటువంటి వాడు నా రాజు, నా రాజు. ఆ రోజు క్రీస్తు ఆ గాడిద పిల్ల మీద కూర్చుని వస్తూ ఉంటే వాళ్లకు మీ రాజు వస్తాడయ్యా, దానికి సూచన అదే. ఎవడైనా ఎక్కాలంటే గాడిదను ఎవడెక్తాడు? అసహించుకుంటాడు, గుర్రాన్ని కోరుకుంటాడు. కానీ మనుషులు తృణీకరించేటటువంటి ఆ గాడిదను ఎన్నుకుంటాడు ఆయన. గాడిద పిల్ల మీద కూర్చొని వస్తూ ఉంటే అప్పుడు దావీదు కుమారునికి జయమని, ప్రభు పేరిట వస్తున్నవాడు జయమని స్తుతిస్తారని ఆల్రెడీ ప్రవచనం ఉంది, లేఖనాలు ఉన్నాయి. వాళ్ళు స్తుతించగలుగుతున్నారు, కానీ నోటి మాటలతో స్తుతించారు, కానీ క్రీస్తును నిజంగా ప్రభువుగా అంగీకరించలేదు వారు. పైగా యెరూషలేముకి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధీకరించేటప్పుడు అంటాడు, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారే. కనీసం అప్పుడు కూడా అక్కడున్న పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దుకాయులు కావచ్చు, ఒక్కరు కూడా గ్రహించలేకపోయారు. కానీ మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో 13, 14, 15 దాకా చదివాం కదా. 16వ వచనంలో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ లేఖనాలన్నీ గ్రహించినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలంటే మనతోని మన రాజు ఉండాలి. మన క్రీస్తును మనం చూపించగలిగితే నువ్వు మట్టలు పట్టుకొని రావచ్చు. దేవునికి స్తోత్రం. లేదంటే లేదు. హల్లెలూయా. ఆ ప్రవచన ఏర్పాటు కొరకు
ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు దేవుడు ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమపరచబడ్డాడు. ఆ మహిమ ద్వారా కనీసం ఆయన మహిమను గ్రహించి ఆయనను ప్రభువుగా స్వీకరిస్తారనుకున్నారు. కానీ వారి మనోనేత్రాలు మూసినటువంటి యుగ సంబంధమైన దేవత క్రీస్తును రాజుగా, ప్రభువుగా, రక్షకుడిగా, విమోచకుడిగా, మెస్సియాగా వాళ్ళు అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. సరే, దేవుడు అన్యాయస్తుడు కాదు. నిజంగా తాను ఆయన లోకానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలు గ్రహించడానికి ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రజలకు ఆరాధించే భాగ్యం, స్తుతించే భాగ్యం ఇచ్చాడే, అది మనకు కూడా ఇస్తాడు దేవుడు. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు భూమి మీద మళ్ళీ, ఈ భూమి మీద మళ్ళీ యేసు ప్రభుల వారు ఒక్కటేసారి ఆ మట్టల చేత స్తుతించబడ్డాడు. కానీ ఒకరోజు ఉంది, మనమందరం కలిసి అదే మట్టలు పట్టుకొని ఆరాధించే దినాన్ని మనకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాటలు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనవాసుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడి నుంచట? గొప్ప జన సమూహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు కడుక్కున్నారు. కడుక్కొని ఆ రోజు దేవుని ప్రజలు ఏ రీతిగా అయితే ప్రభు వస్తా ఉంటే ఆయనను స్తుతించగలిగారో, మనమందరం ఒకరోజు ఆ పరలోకంలో మళ్ళీ అదే ఖర్జూరపు మట్టలు పట్టుకొని మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడే ఆ గొర్రె పిల్లకు స్తోత్రమని ఎలా చెప్తామట? గొప్ప శబ్దంతో, గొప్ప శబ్దంతో. సరే, ఇప్పుడు మట్టల ఆదివారం వచ్చింది, కనిశ్రమల దినాలు వచ్చింది. ఎట్లా మరి? మట్టలు పట్టుకొని హోసన్న చేయమని వీధుల్లోకి వెళ్దామా? లేకపోతే యేసయ్య శ్రమలు అనుభవించిందని దుఃఖంతో ఇంట్లో ప్రార్థన చేద్దామా? మళ్ళీ 3 రోజులైతే మళ్ళీ ఈస్టర్ వస్తుంది. ఏం చేద్దాం? చెయ్యొచ్చా అసలు? మనం యేసుప్రభు పుట్టిండని పండుగ చేసుకుంటే, చనిపోయిండని చాలా మందికి నల్ల వస్త్రాలు వేసుకుంటారు ఇప్పటికి కూడా. యేసుప్రభు చనిపోయిన బ్లాక్ డే అని. ఓకే, మళ్ళీ యేసుప్రభు లేచాడని సంతోషం. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. అయిపోయింది, ఇంకా పండుగ అయిపోయింది. అదే పండుగనా? అది పండుగ కాదు, అది పండుగ కాదు. మనం ఆ పరలోకంలో దేవుణ్ణి కల్లారా చూస్తూ, నీ దేవుడికి, నీ ప్రభువుకి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ గొర్రె పిల్లను స్తుతించాలి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ శిలువలో చనిపోయినటువంటి క్రీస్తును నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. ఆయన నమ్మండి, మీరు బాప్తీసం పొందండి. యేసు ప్రభుల వారు ఏ రీతిగా తాను బాప్తీసం పొందిన తర్వాత 40 దినాలు ఫాస్టింగ్ ఉండి శరీరాశ, నేత్రాశ, జీవిత డంబాన్ని జయించడం కొరకు శోధించబడుతూ
ఆ శోధనలో గెలవటం కొరకు తన శరీరమే కావచ్చు, సాతానే కావచ్చు, లోకమే కావచ్చు, దాన్ని జయించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి అంటే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనం ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలి. నీకు వీలైనప్పుడల్లా ఒకరోజు ఉంటావా ఎలియాజర్ లాగా, లేకపోతే ఎస్తేర్ లాగా 3 దినాలు ఉంటావా, లేకపోతే వారం రోజులు దావీదులాగా ఉంటావా, 14 రోజులు పౌల్లాగా ఉంటావా, 21 days దానియేల్ లాగా ఉంటావా, 40 రోజులు మోషే యేసు ప్రభులాగా ఉంటావా? ఏ రీతిగా ఉపవాసం ఉంటావో ఆ రీతిగా ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం తెలుసా? ఒకసారి అదే జకర్యా 8వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సత్యం ఎవరు? యేసు ప్రభుల వారు. అవునా? సత్యాన్ని అంటే యేసు ప్రభుల వారిని ఇష్టపడితే, వాక్యమైన దేవుణ్ణి ఇష్టపడితే మనకేం జరుగుద్ది అంటే సమాధానం. అంటే నీ దేవుడికి నీకు అనుబంధం ఏర్పడుద్ది. ఎందుకంటే నీ దేవుడికి నీకు సంబంధం లేకుండా చేసింది ఏంటంటే పాపం. మన పాపం మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్లకుండా అడ్డగిస్తూ ఉంటుంది. దేవుడు సమర్థుడు, ఆయన చేతులు లేవు, కూర్చగలు లేవు మనకు సహాయం చేయటానికి. కాకపోతే ఏ పాపం అయితే దేవునితో సంబంధాన్ని పోగొడుతూ ఉందో ఆ పాపం విషయంలో మన జీవితం సరిచేయబడాలి. అందుకేం చేయాలి తెలుసా? వాక్యాన్ని మనం ఇష్టపడాలి, క్రీస్తుని ఇష్టపడాలి. మీరు ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయం మీరు చదవండి. తర్వాత యేసు ప్రభుల వారు ఎప్పుడైతే బేతనియా బెత్ఫగే గ్రామాల మధ్యకు వచ్చాడో 2 శిష్యుల్ని పంపించాడు. ఆ 2 శిష్యులకి ఏం చెప్పాడంటే, అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద దాని పిల్లను మీరు తీసుకొని రండి. ఒక్కవేళ దాన్ని విప్పుతున్నప్పుడు దాని యజమానుడు కనుక అడిగితే ఇవి ప్రభువుకు కావలసి ఉన్నవని మీరు చెప్పండి, అప్పుడు వాడు తోలి వేస్తాడు. గాడిద పిల్ల యజమాని పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చేటట్టుగా 2 వెళ్ళి అడిగారు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి మనల్ని విడిపించుట కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుని పంపించాడు. వాక్కైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి ప్రతి మాటని మనం అర్థం చేసుకోవటం కొరకని యేసయ్యను నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని పిల్లలుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి అబద్ధాన్ని ఒప్పించుకుంటూ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి క్రైస్తవుడిగా మనం ప్రతి డైలీ వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యంలోని మర్మాన్ని, అర్థాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనలో ఉన్నటువంటి ఒక్కొక్క అబద్ధాన్ని ఆయన బయటికి తీస్తాడు. సత్యం మనలోకి వస్తుంది, వాక్యం మనలోకి వస్తుంది, క్రీస్తు మనతో ఉంటాడు, దేవుడు మనతోనే ఉంటాడు. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం మనం. అందుకు కావాల్సింది యేసు ప్రభు పాపము లేనివాడైనా సరే కానీ బాప్తిసం పొందిన తర్వాత తాను 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు. మనం పాపులం, చెడిపోయిన వారు, చెడు స్వభావాన్ని కలిగిన వారు. యేసు ప్రభును నమ్మైతే బాప్తిసం పొందాం, కానీ అన్ని విషయాల్లో ఇంకా చాలా మార్పు చెందని జీవితం ఉంది. లోబడిన జీవితం, తిరగబడే జీవితం, మనకిష్టమైన దాన్ని అంగీకరిస్తాం, ఇష్టం కాకపోతే తృణీకరిస్తాం. ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిచేయబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి.
ఎప్పుడైతే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటామో అది మనకు పండగ దినం. పండగ దినం. పండుగ అంటే ఏదో బిర్యానీ చేసుకొని తినటం పండుగ కాదు. పండుగ కాదు. సరే, సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటాం, నో ప్రాబ్లం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన పండుగ ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడెప్పుడైతే ఉపవాసం ఉంటున్నావో ఆ ఉపవాసం ఉంటున్న ప్రతి దినం నీకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి పండుగ, నీకు సంతోషం ఇచ్చే పండుగ. అయితే ఉపవాసం ఏ రీతిగా ఉండాలి? మనం ఉపవాసం అంటే ఏంటి? అసలు నిజమైన ఉపవాసం బైబిల్లో ఉందా? మనం అనుకుంటున్న ఉపవాసం ఏముందా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము గదా. హల్లెలూయా. వాసం అంటే ఏంటి మీకు అర్థం కావాలి. వాసము, వాసం అంటే నిత్యంగా ఉండేది, ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేవాడు, నిత్యంగా ఉండేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఉపవాసం అంటే ఆ నిత్యంగా ఉండే దేవుడితోని, శాశ్వతంగా ఉండే దేవుడితోని నువ్వు సమయాన్ని గడపాలి. నువ్వు సమయాన్ని గడపాలి. ఏదో భోజనం మానేసి పని చేసుకుంటే కాదు. మనం ఏం చేస్తాం? ఉపవాసం అంటే భోజనం మానటం మంచిదే, శరీరాన్ని బలహీనపరుచుకుంటే మన కంట్రోల్లో ఉంటుంది, మంచిదే, నేను కాదన్ను. కానీ నీ దేవుడితో నువ్వు గడుపుతున్నావా? శాశ్వతుడైనటువంటి, నిత్యుడైనటువంటి, శాశ్వతంగా నిలిచుండేటువంటి వాక్యముతో, దేవుడితో, ప్రభుతో నువ్వు గడిపితే దాన్ని ఏమంటామంటే ఉపవాసము. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా ఉపవాసం ఉంటే ఏం జరుగుద్ది? దేవుణ్ణి తలుస్తున్నావు, వాక్యాన్ని తలుస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నావు. అప్పుడు ఏం జరుగుద్ది? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడతాయి. మనం లోకంలో ఉన్నాం కదా, మనం లోకంలో ఉన్నాం. దుష్టత్వం లోకాన్ని ఏలుతా ఉన్నాడు, సాతానుగాడు ఏలుతా ఉన్నాడు. మనం దేవుని పిల్లలమే. కానీ ఇంకా సాతాను కట్లు ఎన్ని ఉన్నాయో అవి విప్పబడాలి, విప్పబడాలి. కొంతమందికి కులం కట్టుంటుంది, ప్రభులోకి వస్తారు, కానీ వాళ్ళ కులం అమ్మాయి కావాలి, అదే అబ్బాయి కావాలి. హల్లెలూయా. ఈ రీతిగా ఇంక కొంతమంది ఉంటారు, హెబ్రోన్ సంఘములనే చేసుకుంటారు, అది కట్టు. పెంతకొస్తుడికి అమ్మాయే కావాలి, అబ్బాయే కావాలి, అదో కట్టు. ఆర్సిఎం వాళ్ళే కావాలి, అదో కట్టు. క్రిస్టియం ఆర్సిఎంకు కానీ, పెంతకొస్తుకు కానీ, హెబ్రోన్కి కానీ, బ్రదర్కి కానీ, ఇంకే గ్రూప్ కన్నా కానీ ఒక్కడే క్రీస్తున్నాడా? ఒక్కొక్క క్రీస్తు ఉన్నాడా సపరేట్? ఒకడే క్రీస్తు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఆ కట్లు విప్పబడతాయి, విప్పబడతాయి. కట్లు మనకు విప్పబడటమే కాదు, ఇంకొకరిని కట్లు విప్పేటట్టు మనల్ని వాడుకుంటాడు దేవుడు. అది ఉపవాసం. ఇంకేమంటున్నాడు? కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. యేసుప్రభు ఏం చేశాడు? బాధింపబడ్డలో విడిపించాడా లేదా? ఆయన కాళ్ళలో చేతులలో మెక్కులు ఎందుకు కట్టబడ్డాయి చెప్పాలి మీరు. దేన్ని చింపివేయటానికి కాలు చేతుల్లో మేకులు కట్టబడ్డాయి చెప్పాలి మీరు. హల్లెలూయా. ప్రతి కాడిని విరగొట్టుటయునే నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఇంకా మీరు ఏమేం కాడి మోస్తున్నారు? అవన్నీ విరగొట్టబడాలి. హల్లెలూయా. మన మీద చాలా కాడీలు ఉంటాయి.
ఓకే, అవన్నీ వెరగొట్టబడాలట. కిందికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, దుర్మార్గుడు కట్టిన కట్లు విడిపిస్తే, సాతాను యొక్క అధికారం కింద నుంచి మనం బయటకు వస్తే, అప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా? దేవుని పిల్లలం అంటాం. లేకపోతే సార్ మీది ఆంధ్ర, మీది తెలంగాణ, మీరు ఎస్సీ అండి, మీరు కమ్మ అండి, మీరు కాప్ అండి, మీరు రెడ్డి అండి. కమ్మ సంఘం కమ్మంకే, కాపు సంఘం కాప్కే, ఎస్సీ సంఘం ఎస్సీకే. మళ్ళీ ఏం చెప్తాం? క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడితే ఆ కట్లు తెప్పిపోతే ఏం చేస్తామో తెలుసా? నేను దేవుని బిడ్డను, నా సంఘమున్న వాళ్ళు దేవుని బిడ్డలు, మా అందరి తండ్రి ఒక్కడే. అప్పుడు ఏం చెప్తాం తెలుసా? ఫాస్టింగ్ ఉన్నాం కదా, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఈరోజు ఒక పూట మానేసాం, ఆ పూట ఇంకొకటికి పెట్టు లేనోడికి. చర్చికి వస్తే బిర్యానీ ఇస్తే అబ్బా ఏమి ఇచ్చారో చర్చ్ దగ్గర తీసుకెళ్ళటానికి ఇష్టపడతాం. ఏ రోజన్నా చర్చ్ ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నామా? ఆలోచన చేయండి. దేవుడు ఎన్ని వేలు చేసిన చాలా మంది కనీసం సంఘంలో ట్రీట్ ఇవ్వటానికి కూడా అలా మనసు ఒప్పుకోదు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నేను నాది నేనే బాగుండాలి. ఇక్కడ చెప్తున్నాం, మేమంతా కుటుంబం, మేమంతా దేవుని పిల్లలం, మా తండ్రి ఒక్కడే, మా దేవుడు ఒక్కడే. ఆచరణలో రాదు. నువ్వెప్పుడైతే ఉపవాసం ఉంటావో నీ ఆహారాన్ని ఆకలి కొనిన వానికి పెడతావు. నీ రక్త సంబంధికి మూకము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. నీ రక్త సంబంధి అనా? ఇక్కడున్న మనం అందరం క్రీస్తు రక్తంలో కడగబడితే రక్త సంబంధం. కడగబడకపోతే అది మన ఊరు కాదండి, మన స్టేటే కాదు, మన కులం కాదురా. హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. నీ రక్త సంబంధి ఇబ్బందులు వచ్చాడు అనుకో, ఎందుకు వస్తాడో మనకు ముందే తెలుసు. మనం ఫస్ట్ డిసైడ్ అయిపోతాం. జేబులు పైన డబ్బు కనిపించేటుంటే కూడా బాగున్నాయా, బాగున్నాను, ఎట్టొచ్చావక, కొంచెం ఇబ్బంది లేదు, నాకే చాలా ఇబ్బంది. నేను చెప్పట్లా, తప్పి బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. ఇంకా పైకెళ్ళు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆమేన్. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఎవడన్నా నీ దగ్గరికి వచ్చాడు అనుకో, నాకు ఆకలేస్తుంది చలేస్తుంది అని వస్తే, ప్రార్థన చేస్తాను వెళ్ళంటే, నువ్వు ప్రార్థన చేస్తే చలి ఆగుద్దా? నువ్వు ప్రార్థన చేస్తే ఆకలి తీరుద్దా? అవునా? దయ్యకు కూడా ఆయన దేవుడు అని తెలుసు, అవునా కాదా? దాని దగ్గర హెల్ప్ చేసే క్రియలు ఏమైనా ఉంటాయా? ఉండవు. మనం దేవుని పిల్లలం, విశ్వాసం చెప్పుకుంటున్నాం. క్రియ విశ్వాసం కలిసి ఉంటాయి. మన జేబుకు పని చెప్పాలి. 2 ఉంటే 3 ఉంటే 1 ఇచ్చేయి. ప్రభు చూస్తాడు. ఒక తీర్పు రోజునాడు అంటాడు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారయ్యా, నేను చల్లి ఉంటే వస్త్రం ఇచ్చారయ్యా, నేను ఆసుపత్రిలో పడి ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఆదరించారయ్యా, నేను జైల్లో పడి ఉంటే నన్ను వచ్చి పలకరించారు కదా అని ప్రభు మనకు సాక్ష్యం చెప్తాడే. అది కదా ఉపవాసం అంటున్నాడు. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఎన్ని దీవెనలు చూడండి, ఎన్ని దీవెనలు. మనం ఏం చేస్తున్నాం? మన ఫాస్టింగ్ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. వాస్తవంగా 13వ వచనం దాకా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైం లేదు.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 58 అధ్యాయం 6 నుంచి ఆఖరి వచనం దాకా దయచేసి మీరు చదవండి. దేవునికి స్తోత్రం. 9లో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఉత్తరం ఇస్తే ఆయన ఏమన్నాడు? ఒక మాట చదవండి. అది అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు వెర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఎవరికడంటే అప్పుడు దేవుడు నేనున్నాను, జేమ్స్ నేనున్నాను, భూమన్న నేనున్నాను, జయరాజు నేనున్నానని ప్రభువు డైరెక్ట్ నీకు సమాధానం ఇస్తాడు. ఆయన ఎంత ఎక్సలెంట్ ఆశీర్వాదం చూడండి, ఎంత ఎక్సలెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవంగా మనం ప్రతి వారం దేవుని సముఖానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఆ రోజు మట్టలు పట్టుకుని దేవుని స్తుతించారేమో, వినొచ్చిందా? కానీ ఈరోజు లోకంలో పాడైపోయినటువంటి మన జీవితాల్లో, లోకంలో పడిపోయినటువంటి మన జీవితంలో, లోకంలో చెడిపోయినటువంటి మన జీవితంలోకి ప్రభువు వస్తే, ఆ ప్రభువును మన జీవితం ద్వారా చూపించగలిగితే దేవుని సముఖానికి వచ్చి నువ్వు చెప్పగలుగుతావు, ప్రభా నా జీవితాన్ని మార్చావు, నీకు స్తోత్రం. అదొక మట్ట. నా సిగరెట్ మాన్పించాను, నా అబద్ధాలు మాన్పించాను, నా జీవితాన్ని మార్చావని ఎన్ని మట్టలు ఎత్తి దేవుని స్తుతిస్తావు అన్ని మట్టలు ఎత్తి దేవుని స్తుతించవచ్చు. ప్రతి ఆదివారం మట్టలు ఆదివారమే. సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాం? సార్ నాకు కారు ఇచ్చాడు, నాకు మంచి పనులు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. నో ప్రాబ్లం, అవి మనకు అవసరం. అవి ఎంతసేపు ఉంటాయి? ఎంతసేపు ఉంటాయి? మనం ప్రాణంతో ఉన్నంతసేపే మనం. అది కూడా ఏంటో తెలుసా? నువ్వు తిన్నదే నీది. నీ ₹1 ఆస్తి ఇచ్చి బుర్జి కలుపులో రూమ్ ఇచ్చినా నువ్వు పడుకుంటావు కదా కాసేపు 2 మీటర్లు, అదే నీది. మిగతంతా వేరేవాడు అనుభవిస్తాడు. అవునా కాదు? డబ్బులు వస్తాయి రెంట్కి ఇస్తే, డబ్బులు నువ్వు తింటావన్న గ్యారెంటీ కూడా లేదు. హల్లెలూయా. అనుభవిస్తామన్న గ్యారెంటీ లేదు. ఎందుకు ఆ భ్రమలో ఉంటాం? దేవుడు నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఏ పాపపు కట్లు నీ నుంచి తెంపబడ్డాయో వాటిని నువ్వేం చెయ్యి? నీ జీవితం ద్వారా ప్రభువును చూపించు. అందుకే పౌలు అంటాడు, ఇక జీవిస్తున్నది నేను కాదు, నేను అనుకున్న జీవితం. నేను రోమియుణ్ణి, సున్నతి గలవాణ్ణి, హెబ్రీయుణ్ణి, పరిసయ్యుణ్ణి, సంఘాన్ని హింసించిన వాడను, రోమా సభ్యత్వం కలిగిన వాడను. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అవన్నీ చచ్చిపోయాయి నాలో. ఈరోజు జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఒకడు కొట్టిన వెళ్ళి సువార్త చెప్తా ఉన్నాడు, నిందించిన సువార్త చెప్తా ఉన్నాడు, అవమానపరిచిన సువార్త చెప్తా ఉన్నాడు, చెరసాలలో వేసిన చెరసాలలో కూడా సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ఆయన జీవితంలోకి వచ్చాడు. ఆ గాడిద మీదకి ఎప్పుడైతే క్రీస్తు వస్తే, క్రీస్తుకు అలాంటి గౌరవంతో యెరూషలేములో అడుగు పెట్టగలిగిందో, చెడిపోయిన మన బ్రతుకులను ప్రభువును గనక కలిగి ఉంటే ఈ గాడిద ఎక్కడికి వెళ్తుందో తెలుసా? యెరూషలేం పట్టణం చేరుకుంటాం, పరలోక పట్టణాన్ని చేరుకుంటాం. ఇందాక మనం చదివామే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ఆ లెక్కలో మనం అందరం ఉంటాం. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ గొర్రె పిల్ల అయినటువంటి దేవుడైన క్రీస్తును స్వయంగా చూసుకుంటూ గొప్ప శబ్దంతోని ఆ రోజు దేవుని ప్రజలు ఏ రీతిగా ఖర్జూరపు మట్టలతో దేవుని ఆరాధించగలిగారో అలాంటి ఆరాధన రేపు మనం చేయబోతున్నాం. కాబట్టి ప్రభుని అంగీకరించకపోతే అంగీకరించండి, నమ్మి బాప్తిసం పొందండి, ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటున్న ఆ సమయంలో మన లోపల ఏ చెడు ఉందో 100% మనకు తెలుసు. దేన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నామో, దేన్ని మానుకోలేకపోతున్నామో, ఆ కట్లు తెంపబడుట కొరకు నువ్వు వాక్యాన్ని చదువు, వాక్యమైన దేవుని ఆశ్రయించు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి గాడిద కట్టును తెంపినట్టుగా మనలోని ప్రతి కట్టును వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెంపివేస్తూ దేవుణ్ణి కలిగి ఉండే జీవితాన్ని 100% మనకిస్తాడు. 100% మనం పరలోకం చేరుకుంటాం. కాబట్టి ప్రభా, నేను పరలోకం చేరుకున్నాను, నాకు సహాయం చేయి ప్రభా. ఎవరికి వాళ్ళం చిన్న ప్రార్థన చేసుకుందాం. మట్టలు పట్టుకుంటే వచ్చే ఆనందం కాదు ఇది. మట్టలు పట్టుకుని ఊళ్ళే తిరిగితే క్రీస్తుని చూపించలేము.
గాడిద మీద క్రీస్తును చూపించలేము. కాకపోతే గాడిద లాంటి స్వభావం కలిగిన మనలో క్రీస్తును చూపించి వీధులు నడుస్తున్నప్పుడు మన దేవునికి జేజేలు కొట్టేటటువంటి మహిమ తీసుకొచ్చే జీవితాన్ని మనం చూపించగలుగుతాం. అది క్రైస్తవ జీవితం, అది క్రీస్తు జీవితం, అది దేవుని పిల్లల జీవితం. ప్రభు అలాంటి జీవితం నాకు కావాలి, నాకు కావాలి. యెషయా 58:14 అంటాడు, చివరికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని మనం 100% అనుభవిస్తాం. దేవుని ప్రజల కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ఏర్పాటు చేసిన పరలోక పట్టణాన్ని మనం ఒకరోజు స్వతంత్రించుకోబోతున్నాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నీ కృపకు అప్పగించుకుంటున్నాం. ప్రపంచంలో అయ్యా, నువ్వు ఈ లోకానికి వచ్చి యెరూషలేములో అడుగు పెట్టే ముందు అయ్యా, గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేము పట్టణానికి చేరుతున్నావే. ఆ సమయంలో ప్రభా, నీ ప్రజలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని నేను ఏ రీతిగా స్తుతించగలిగారో అయ్యా, నువ్వు నిజంగా దేవుడవని ప్రపంచానికి తెలియాలని ప్రవచన నెరవేర్పు కొరకు చేశావు. ఆ ప్రవచనం నెరవేరిపోయింది. కాబట్టి ప్రభా, మా జీవితం దేవా, ఆ గాడిద క్రీస్తును కలిగి ఉన్నట్టుగా నిన్ను కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఇంకెంతమంది బిడ్డలు ప్రభా నిన్ను అంగీకరించలేని స్థితిలో, నిన్ను నమ్మి బాప్తిసం పొందలేని స్థితిలో బిడ్డలు వేదన చెంది లోక సంబంధంగా జీవిస్తున్నారు. కనికరించండి స్వామి, కనికరించండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించటకు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవ నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డల హృదయాలు తెరిచి రక్షణ, మారు మనసు, బాప్తిసం అనుభవించి రాజువైన నిన్ను కలిగి ఉండే భాగ్యం ఇచ్చి, రాజువైన నిన్ను నీ బిడ్డల జీవితాలను చూపించడానికి ఆశీర్వదించి నీ మహిమకు బిడ్డలందరినీ సాక్షులు నిలబెట్టండి. అప్పుడు ప్రభా, నిజమైన మట్టల ఆదివారం ప్రతి వారం చేసుకుంటాం. ఒకరోజు పరలోకంలో చేయబోతున్నాం. పరలోకంలో కూడా ఆ రీతిగా ఆరాధించటకు మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించినందుకు మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి